కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి ఆకుమారి స్వీకరించుకోండి. గోవిందా విష్ణు మధుసూదనాథ విక్రమ వామన సిద్ధరాజక సప్తాహిక శ్రీకృష్ణాయ నమః కృష్ణవర బ్రహ్మణే నమో నమః. ఆడవారు దీపారాధన చేయండి. దీపారాధన కృప దీపం కింద పెట్టకండి, కింద తమలపాకు వేసి పెట్టుకోండి. దీపం కింద తమలపాకు వేసుకుని మహాగణాధిపతయే నమః. దీపారాధన కృప పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని కలగత్తుకుని సరస్సులో వేసుకోండి. తీసుకుని కలగత్తు మీ అమ్మవారికి ఇవ్వండి. ప్రసాద సిద్ధిరస్తు. ఒకసారి గణపతి పళ్ళు పట్టుకుని పైకెత్తి కింద పెట్టండి. యజ్ఞేన యజ్ఞమగినందు స్థానవద్వాసగామి నమస్కారం చేసుకోండి. చెప్పండి. మమ పూర్వ ప్రకారేణ సంకల్పిత లక్ష్యార్చన సమ. శివుడు విష్ణువు శివకేశవేద మనకు ఉండదు. శివుడికి బాగా ఇష్టమైనది ఏంటంటే విష్ణువు సన్నిధిలో హరినామ సంకీర్తన చాలా గొప్పది. కార్తీక పురాణం కూడా ఉంటుంది. ఎవరైతే విష్ణానికి వెళ్ళి దీపారాధన చేస్తారో వాళ్ళు స్వర్గస్థులు అవుతారని చెప్తారు. కార్తీక మాసం అంతా విష్ణువు సంబంధించింది ఉంటుంది అక్కడ చూసిన. కాబట్టి విష్ణువు చాలా ప్రీతి శివుడికి చేస్తే, అలాగే విష్ణువు చేస్తే శివుడికి మరీ ప్రీతి. కాబట్టి మన అదృష్టం ఏంటంటే ఏకాదశి శనివారం విష్ణాలయంలో మనం లక్షపత్రి పూజ చేసుకోవడం చాలా గొప్పదైన అవకాశం మనకు లభించింది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంతో కష్టపడితే కానీ ఈ శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టామంటే దాన్ని సాధ్యంగా చెయ్యాలి అంటే శరీరం అలాగే మనస్సు వాక్కు మూడు మన కంట్రోల్లో ఉండాలి. అది కంట్రోల్లో ఉంచే భగవంతుడే. కాబట్టి ముందుగా మనం తెలుసుకున్నాం అనుకోండి మనం చేసే పని. కాబట్టి చాలా గొప్పదైన పనిని చాలా శ్రద్ధగా చేయాలని ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఈ లక్ష బలవార్చన త్రిదళం త్రిగణాకారం త్రినేత్రం త్రియాగ్ధం త్రిజన్మ పాప సంహారం ఏకబలం శివార్పణం. ఒక బిలమ వేస్తేనే 3 జన్మల పాపం తీసేస్తున్నాడు భగవంతుడు. అలాంటిది మనం 1 లక్ష బలవార్చన ఇస్తున్నామంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ కార్తీక మాసంలో శివారాధన చేసే అవకాశం మనకి ఇవ్వడు భగవంతుడు. అటువంటి అవకాశం మనకి అక్షతలు పూజ చేయండి. ఆవాహయామి. 3 మార్లు నీళ్లు చల్లండి. పుష్పం తీసుకోండి. పుష్పం వేసేయండి. మరలా పుష్పం తీసుకోండి. పుష్పం వేసేయండి. మీ దగ్గర గంధం ఉంటే గంధం వేయండి, లేదంటే పసుపు కుంకుమ వేయండి. అక్షతలు తీసుకుని 16 సార్లు గణేశాయ నమః గణేశాయ